మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? దారేంటి తెలియదంటే వీడికి. వాడు ఎవడో నాకు తెలీదు. పద ముందు స్టేషన్ కి. మంచిర్యాల వెళ్తున్నాం ఫ్రెండ్స్. మాస్క్ పెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, సంక్రాంతి హాలిడేస్ వచ్చేసాయి కదా. మార్నింగ్ జర్నీ చేయాలంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. అందుకని నైట్ జర్నీ ప్లాన్ చేసాం. నైట్ జర్నీ చాలా బాగుంటుంది. ఎక్కువ క్రౌడ్ ఉండదు కాబట్టి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మా వాళ్ళు చాలా చిల్ అవుతున్నారు. మధ్యలో డాబా దగ్గర ఆపారు బస్ అంకుల్ టీ కోసం. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. చూడండి మేము ఎంత మంచిగా థింక్ చేసామో. ఎక్కువ క్రౌడ్ ఉండదు కాబట్టి నైట్ వెళ్దామని. మేము అనుకున్నట్టుగానే బస్సులు అన్నీ ఖాళీ. ఒక దగ్గర బస్ ఎక్స్చేంజ్ అవ్వడానికి ఆపాల్సి వచ్చింది. మేము అందరం దిగాం. అక్కడ చూడండి ఎలా ఉన్నారో. చలికైతే మేము ఆగలేదు. ఇక మా బస్ కోసం మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాలలో ఉన్నామండి. మా ఊరికి వెళ్ళే బస్సు వచ్చింది. మేము ఆ బస్సులో మా ఊరికి వెళ్తున్నాం. అదేంటో ఇల్లు దగ్గరికి వస్తుంటే మాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. మా వాళ్ళు మమ్మల్ని చాలా రోజుల తర్వాత చూసి మమ్మల్ని ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటారో అని. మన వాళ్ళు హ్యాపీయే అండి. కానీ ఇంటి పక్కన వాళ్ళే వచ్చిన ఆనందం 2 నిమిషాలు కూడా ఉండనివ్వకుండా మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వెళ్తావో అని అడుగుతారు. ఇప్పుడు మేము ఆటోలో మా ఇంటికి వెళ్ళిపోతాం. ఇల్లు అయితే దగ్గరికి వచ్చేస్తుంది. ఈ సంక్రాంతికి చాలా పిండి వంటలు చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు బ్యాగ్లన్నీ బాగా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. మీరు కూడా ఈ సంక్రాంతికి బాగా ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఎకో ఎక్స్ప్లోరర్స్.